చెప్పడానికి చాలా సిగ్గేస్తుంది. పెళ్లి అయిపోయింది. చూడడానికి మాకు సిగ్గేస్తుంది. ఇది నువ్వు పట్టుకో, ఇది నువ్వు తీసుకో. నీ ఫోన్లన్నీ మా అమ్మాయి మాట్లాడుతుంది, మా అమ్మాయి ఫోన్లన్నీ నువ్వు మాట్లాడు. నీ ఫోన్ కూడా అన్లాక్ చేయరా? నేను చేయను. అదేంటి, నా ఫోన్ అన్లాక్ చేశాను, నీ ఫోన్ కూడా అన్లాక్ చెయ్యి. నాకు ఇష్టం లేదు. హలో రాఘవ గారు, మీ ఫోన్ ఆవిడికి, ఆవిడ ఫోన్ మీకు ఇస్తానని చెప్పారు అంతే. మీ దగ్గర స్కిట్ ఉందా? సగం స్కిట్ ఈవిడే చెప్తున్నారు. ఎవరు అడిగారు? కృష్ణ భగవాన్ గారు పెద్ద ఆర్టిస్ట్ అయ్యా. ఎన్ని సినిమాలు చేశాడు? 100కు పైగా. 132 సినిమాలా? దేశాలు తిరిగి నటే జోక. ఇటు నుంచి ఒక పల్సర్ వచ్చింది, నుంచి గన్నలోంచి ఒక బుల్లెట్ వచ్చింది. ఈ రెండిట్లు ఇలా కాపి ఒక దేవత చెప్పిన మాట చెప్పాను, అంతే వాళ్ళు కలిసిపోయారు. మీరు ముగ్గురు అలా కలిసి ఉంటే నాకు చూస్తూ ఉండిపోవాలనిపించింది. తప్పుగా చెప్తున్నా, మీ ముగ్గురు అలా కలిసి ఉంటేనే ఆ సంతోషం. మీరు ముగ్గురు నాకు రాదో ఆవిడితే. మరి ఇక్కడ చచ్చిపోవడం జరిగింది, వాళ్ళ కొడుకు ఇక్కడ ఉన్నాడు. ఒకసారి ఆయన కనుక్కుందాం. చెప్పండి సార్. తాగలే ఇది తాగే చెక్ చేసేది కాదు. ఇది ఎంత ఇష్టపడ్డ హీరో వచ్చాడు, ఒక్కసారి లేనాయనా. ఏమైంది? చచ్చిపోయారు. సరే ఏమైంది? చచ్చిపోయిండు. సరే ఏమైంది? ఇప్పుడు ఈడు చచ్చిపోయినట్టున్నాడు. ఒకసారి మన పోయిన జన్మలో ఏం చేసామో చూద్దామా? నిండు నూరేళ్ల సావాసం. పోయిన జన్మలో నేను అలా ఉన్నాను అన్నమాట. వచ్చారా? కళ్ళెందుకు ఎర్రగా ఉన్నాయిరా? మీద పోసుకున్నావా? లేదు. చీర ఎందుకు ఎర్రగా ఉంది? ఒకసారి వచ్చే జన్మలో ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఇప్పుడు బ్యూటీ పార్లర్ ని తెలుగులో ఏమంటారు? మహిళా గ్యారేజ్. విడాకులు అనే పేరు ఎలా వచ్చింది సార్? ఒక పార్క్ లో ఒక భార్య భర్త కూర్చొని ఉన్నారు, ఎదురుగా ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. పక్క నుండి చెట్టు పెంచి ఒక ఆకులు కట్ట కింద పడింది. ఈ ఇద్దరు భార్య భర్తలు లేచెల్లి, ఏమండి అవి వీడాకులు అంది. కాదు వీడాకులు అని వీడన్నాడు. అలా వాళ్ళిద్దరి మధ్య వచ్చాయి ఈ విడాకులు. ఇక్కడున్న టీం లీడర్స్ లో మీరు పెద్దవాళ్ళు. రాఘవ్ గారు నాకంటే పెద్దోళ్ళే ఉన్నారు. నా వయసుల మీద ఏసీ నాకు అలవాటు అయిపోయి నాకు తెలియకుండానే పెన్షన్ కి అప్లై చేశాను మొన్న. వాళ్ళు ఇంత లేట్ గా వచ్చేరేట్ అని ఉంటారు. అయితే మీరు వెంటనే వెళ్ళాలి. నాకు ఇందాక మేనేజర్ గారు బయట కూర్చేసి కూర్చోండి అన్నారు. లేదు లోపలికి వచ్చాను, అది నేను చేసిన తప్పు. మీ ఈటీవీలో